ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల గ్రామానికి సందర్శించిన జిల్లా కలెక్టర్ పి రాజబాబు గారు ఈ నెల 14-15వ తేదీల్లో నిర్వహించు పాకల బీచ్ ఫెస్టివల్ నేపథ్యంలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి రాజబాబు, రెవెన్యూ అధికారి చిన్న ఒబులేసు కలిసి పాకల బీచ్లో సందర్శించారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహణ భాగంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, సంబంధిత అధికారులతో తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. స్థానిక వంటకాలతో ప్రత్యేకమైన ఫుడ్ కోర్టులు నిర్వహించాలని సూచించారు. సందర్శకులకు ఇబ్బంది కలగకుండా 2 రోజులు ప్రత్యేకమైన బస్సులు ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న, డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ ఈఓ చిరంజీవి, ఓడీపీఎం వెంకటేశ్వరరావు, తహసీల్దారు ఎన్బిబి రాజేష్, ఎన్డీఓ విజయమణి తదుపరి ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పర్ఫెక్ట్, ఓకే. స్టేజ్ ఉంది చెప్పండి, దాన్ని ఏదైనా అది నేను అనుకున్న మైండ్లో వచ్చింది నాకు, దాన్ని కూడా ఏదైనా కొంచెం ట్రీట్ చేయొచ్చు. ఓకే. తర్వాత ఇక్కడ నీట్గా వాళ్ళకి ఒక రిసెప్షన్ కౌంటర్లో పెట్టండి. అది వెళ్ళిన తర్వాత ఎవడో ఎత్తుకోకుండా ఇక్కడ కంప్లీట్గా ఏం జరుగుతుంది అది కూడా ఒక ఫ్లయర్ పెడతాం. దాంట్లో ఆ ఫ్లయర్స్తో పాటు డైరెక్షన్స్, ఇది ఎక్కడ ఉన్నది, వాటర్ స్పోర్ట్స్ ఎక్కడ ఉంది, పిల్లలు తీసుకొచ్చారనుకో వాటర్ స్పోర్ట్స్ ఎక్కడ ఉంది వాళ్ళు గైడ్ చేయడానికని ఒక రిసెప్షన్ కౌంటర్లో అప్పుడు పెడితే వండర్ఫుల్ ఉంటుంది. ఇంకా క్యాఫెటీరియా, రిసెప్షన్ కౌంటర్ అండ్ 1 సెల్ఫీ పాయింట్, ఇదంతా మంచిగా ట్రీట్ అయిపోతుంది. మంచి లైటింగ్ అది పెట్టేది. మొత్తం పోయి పెళ్ళంపాలెం మీద ఇంకో సారన్నారు కాదు, బ్రిడ్జి దగ్గర ఆ ట్రాఫిక్ వెళ్ళిపోదు కదా, రావాల్సిందే ఇది పోవాల్సింది. నాకు మీరు చేసేస్తారు, కానీ ఆ ముళ్ళు గిళ్ళంతా మొత్తం అంతా పిల్లలు తెచ్చుకోవడం, ఇంట్లో ఎంత మొత్తం ఎట్లా అన్నారైతే మీరు ఏం చేయాలంటే మొత్తం టోటల్గా ఇదంతా క్లీనింగ్ చేసేసి ఈ మట్టి జంపుతుంది కదా, దీన్ని కూడా ఈక్వల్ కదా సెట్ చేసి దానిపైన ఈక్వల్ ఆల్మోస్ట్ 1 and 2 feet వరకు కూడా ఉంటే మనకి ఆటలాడుకున్నప్పుడు కూడా లేకపోతే ఇవన్నీ ఏమాత్రం కానీ మనకు ప్రాబ్లం. మరి దాని స్ట్రెంత్ అయితే చూసుకుంటాము. వాళ్ళు బాగానే ఉన్నట్టుంది కదా, వాళ్ళు బాగానే ఉన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.